అలానే లూకాసు వార్త 1:30-33 ఇక్కడ మరియమ్మ దయాప్రాప్తురాలు, దేవుని దయ పొందుకొని దేవుని చేతనే ఎన్నుకోబడిన స్త్రీ. దేవుని చేత ఎన్నుకోబడుట అంటే అది మామూలు విషయం కాదండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. ఈ బ్లెస్సింగ్స్ నీ పైకి నా పైకి రావాలంటే యు హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు వాక్యానుసారంగా మరల్చుకుంటూ వెళ్తుంటే నిశ్చయముగా ఆయన నిన్ను ఎన్నుకోవటం ప్రారంభిస్తాడు, నీకు శుభములు పలకటం ప్రారంభిస్తాడు, నీకు తోడయ్యుండి నడిపిస్తాడు. ఆయన నేను విధవరాండ్రుని కదా అనుకోవద్దు, నీ దేవుడు నీకు తోడయ్యుండి నడిపిస్తాడు. నేను భర్తను కోల్పోయిన మనస్త్రాలను కదా అనుకోవద్దు, నీ దేవుడు నీకు తోడయ్యుండి నడిపిస్తాడు. తండ్రి లేని పిల్లలం కదా అని అనుకోవద్దు, నీ దేవుడు నీకు తోడయ్యుండి నడిపిస్తాడు. ఆయన దయ ఎవరైతే పొందుకుంటారో వారికి శుభము జరగబోతుంది. దైవజనమా, ఆయన దయ ఎవరైతే పొందుకుంటారో వారి జీవితాల్లో దేవుని యొక్క హస్తం ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. అందుకని నువ్వు ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? ఒక విషయం గురించి నువ్వు ఆలోచించు. వాక్యపు వెలుగులో నేను వింటున్న దానిని నా జీవితంలో అవలంబించుకునేటువంటి ఆ జ్ఞానం నాకు దయచే ప్రభువా, ఆ రీతిగా నన్ను మార్చు ప్రభువా. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఆ రీతిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే శుభముల తర్వాత శుభములు నిన్ను వెంబడిస్తాయి, ఆశీర్వాదముల తర్వాత ఆశీర్వాదములు నిన్ను వెంబడిస్తాయి. నీ యొక్క జీవితంలో దైవ ప్రత్యక్షతలు అన్ని మేలుకరంగా నువ్వు చూడగలుగుతావు.